అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారు నవరాత్రుల్లో 9 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. అందులో మొదటిది శైలపుత్రి. శైలపుత్రిగా అమ్మవారు అవతరించడానికి కారణం ఏంటి, దాని వెనుకున్న కథ ఏంటి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అమ్మవారిని రకరకాల అలంకరణలతో పూజిస్తూ ఉంటారు కాబట్టి మొట్టమొదటి రోజు శైలపుత్రినే ఎందుకు పూజిస్తారు అనే కథ రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. శైలపుత్రి దుర్గాదేవి యొక్క మొదటి రూపంగా చెప్తారు. ఆమె పేరు పర్వతరాజ కుమార్తె అని అర్థం వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం శైలపుత్రి కథ ఏంటి అనేది మనం చూస్తే, ఒకప్పుడు దక్షుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతడికి సతీ అనే కుమార్తె ఉంది. ఆమె సతీదేవిగా మనం చెప్పుకుంటాం. పరమశివుడి మీద చాలా భక్తి కలిగి ఉంటుంది సతీదేవి. శివుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. కానీ దక్షుడు తన కుమార్తెకు తగిన భర్త శివుడే అని నమ్మలేదు. కాబట్టి వివాహానికి కూడా అంగీకరించలేదు. ఇక తన తండ్రి ఒప్పుకోలేదు. సతీదేవి మాత్రం శివుణ్ణే వివాహం చేసుకోవాలి అనుకుని హిమాలయాల్లో అతనితో నివసించడానికి వెళ్ళిపోతుంది. దక్షుడు మాత్రం శివుడి మీద కోపాన్ని పెంచుకుంటాడు. అతడు ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అయినప్పటికీ శివుణ్ణి ఆ యజ్ఞానికి ఆహ్వానించడు. తన తండ్రి శివుణ్ణి యజ్ఞానికి పిలవలేదు అని తెలుసుకుంది సతీదేవి. ఆమె హృదయం విలపించింది. శివుడి అభీష్టానికి విరుద్ధంగా ఎలాగైనా యజ్ఞానికి వెళ్లాలని నిశ్చయించుకున్న ఆమె యజ్ఞానికి వస్తుంది. శివుణ్ణి, అతని అనుచరులను విమర్శించాడు దక్షుడప్పుడు. ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమాన భారాన్ని భరించలేకపోయింది సతీదేవి. యజ్ఞంలో అగ్ని రగులుతూ ఉంటే ఆ అగ్నికి ఆహుతైపోయింది సతీదేవి. సతీదేవి మరణ వార్త తెలుసుకున్న పరమశివుడు చాలా దుఃఖంతో కోపానికి గురయ్యాడు. ఆమె మరణం తర్వాత శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోయి ప్రపంచం మొత్తాన్ని వదిలిపెట్టాడు అని చెప్తారు. అయితే సతీదేవి మరొకసారి పునర్జన్మ ఎత్తి హిమపుత్రిగా జన్మించబోతుంది. అయితే చివరికి శివునితో తిరిగి కలుస్తుందామె. మరోసారి తన భార్య అవుతుంది. శైలపుత్రి ఎద్దు మీద స్వారీ చేస్తూ త్రిశూలాన్ని ధరించి కమలాన్ని చేత్తో పట్టుకుని ఉంటుంది. నవరాత్రి మొదటి రోజు ఆమెను పూజిస్తారు. అయితే కొత్త ప్రారంభం, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ అమ్మవారిని కొలుస్తారు. ఆవిడే శైలపుత్రిగా మొదటి రోజు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ శైలపుత్రి వెనక ఉన్న చిన్న కథే ఇది.